మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష 11 నామినేషన్లు పడ్డాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది. కుప్పం ఎలక్షన్ అధ్యక్ష, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు, నామినేషన్ వేసే అవకాశం లేదు. నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా చింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిందే ప్రశ్న లేదు. మాకివ్వండి, వాస్తవాలు చెప్తాం. కూర్చోండి. ఆ రోజు మీరు ఏ పార్టీకైనా నామినేషన్ వేయించారా? ఎవరైనా నామినేషన్ వేయడానికి రావడానికి ధైర్యం చేశారా? మొన్న అధ్యక్ష ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు, కాంగ్రెస్ వేశారు, వైసీపీ వేసింది, కమ్యూనిస్ట్ పార్టీలు వేశారు, ఇండిపెండెంట్లు వేశారు, సామాన్య పౌరుడు వేశాడు. అప్పుడు ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. మీరు ఎప్పుడైనా మీ 5 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా జరిపిస్తే దాన్ని మీరు ఉదాహరణగా మాట్లాడితే స్వీకరిస్తాం. అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా మాకు అభ్యంతరం లేదు, మీరు ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ సమయం పాటించి సభ్యులు చెప్తుంది వినిన తర్వాత మీరు మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మధ్యలో ఇంటరప్షన్ చేస్తామంటే ప్రజాస్వామ్యం చేతితో తీసుకుంటాం, అవసరం తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. మేము కూడా మీరు అన్నారు కదాక అలాగే చెప్తున్నాం. కాదు, ఎవరికి సమాన హక్కులు ఉంటాయి సభలను, పెద్దలు ఉన్నారు, పెద్దలందరికీ తెలుసు. మేము దానికి అధిగమించి చెప్తే సభ్యులు మాట్లాడి రాసుకోండి, చెప్పండి మీ సమయం వచ్చినప్పుడు, లేకపోతే కాకపోతే చెప్పండి. అంతేగాని అతను చెప్పింది వచ్చి కాదంటే ఉద్యోగాలు మేమే ఇచ్చామంటే ఉద్యోగాలు నిన్న సూపర్ సక్సెస్ పెట్టుకున్నారు, 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే, మేము ఈ సమయానికి మేము 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయానికి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయానికి ఈ సంవత్సరాలు కాబట్టి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు బుధకీర్తిలో చదువుకుంటే కదా ప్రభుత్వం బాధ్యతలు, కూర్చోండి, ప్రభుత్వం బాధ్యత. కాబట్టి దయచేసి సార్ వద్దండి, ఇంకా మంత్రి గారు చర్చ ముందుకెళ్ళండి. ఏంటి 1,50,000 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో వాళ్ళ కార్యకర్తలకి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. పోనీ కనీసం వీళ్ళు కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు రెన్యూలు కూడా చేయలేదు అధ్యక్ష. ఆ ఉద్యోగాలు కూడా తీశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఆ ఉద్యోగాలు తీశారు, రెన్యూలు కూడా చేయలేదు. ఈ రోజు నిన్న అధ్యక్ష, నిన్న ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చిన వెంటనే నేను ఎలాగా అపోజిషన్ లీడర్ గారు ఇక్కడ రాలేకపోయారు. మీటింగ్ నిన్న సభకు కూడా పిలిచాం, రాలేదు. కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట్లేసి చాలా శబాస్, నిన్న 17,000 ఉద్యోగాలు ఇచ్చారు, ప్రభుత్వం మంచి పని చేసిందని ఒక మంచి మాట చెప్తారని విన్నాం. 1,50,000 ఏ ఉద్యోగాలు అవి? మేము 5.5 లక్షలు ఇచ్చాము. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యోగం ఇచ్చాము సరే మీరున్నామో అది రేపు చెప్తారు. దురదృష్టం ఆలోచన లేకుండా అది చెప్పిన ఏ అంశం మేము మాట్లాడుతాం తెలుసుకోకుండా ఎక్కువగా ఏదో ఉన్నాం కదా మేము మాట్లాడాలంటే కాదు. మేము 1,50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఈ సమయానికే ఇందాక అమెండ్మెంట్ కూడా పెట్టారు మనోహర్ గారు, డిప్యూటీ సీఎం గారి తరఫున. ఏమని ఒక డిపార్ట్మెంట్ నుంచి కాదు ఇంకో డిపార్ట్మెంట్కి. వాళ్ళందరూ మా కార్యకర్తలా చెప్పండి. రాష్ట్రంలో యువరాజ్ సెక్రటరీలు అందరూ మా కార్యకర్తలా? ఇదా ఎక్కడండి కార్యకర్తలు అంటే ఏంటండి? దయచేసి ఈ ధర్మం అండి ఉద్యోగస్తుడికి ఆపాదించిన పార్టీని ఇదా? ప్లీజ్ కాబట్టి దయచేసి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మీ మంత్రులు రాసుకోండి, మాకు అభ్యంతరం లేదు. సాంప్రదాయం కాదు, మీ మధ్యలో ఇంటర్వ్యూ చేస్తాండి, మీరు చేయండి. అదే సాంప్రదాయాన్ని